గుజ్జు తక్కువతుంది అనేసి. సో 4 స్టేజెస్ చూయించారు అవును. కదా, దీంట్లో 3 స్టేజెస్ అనుకోండి. అవును. బోన్ నీ అరుగుదలలో ఒక 3 స్టేజెస్ చూయించారు మీరు. ఉమ్. ఆ 3 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ కి ఈ హోమ్ రెమెడీస్ మీరు అన్నారు కదా, ఎక్సర్సైజెస్ ప్లస్ ఫుడ్. Hmm. సో ఇది రెగ్యులర్ గా మెయింటైన్, నీ పెయిన్ రాకముందు నుంచి మెయింటైన్ చేసుకుంటే నీ పెయిన్ వచ్చే వరకు అవాయిడ్ చేయొచ్చా మనము అని? ఎస్, డెఫినెట్లీ వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్ థింగ్ అండి. అండ్ మీరు అన్నట్టు కొంతమంది అంటారు, సార్ టాబ్లెట్స్ ఇచ్చి గుజ్జు పెంచొచ్చు కదండి సార్, ఏముంది గుజ్జే కదా పోయిందని. సో అది ఎలా అంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 years అనుకోండి, మళ్ళీ నన్ను ఒక 20 years లాగా మార్చాలంటే ఇంకా మెడికల్ సైన్స్ అంత అడ్వాన్స్ కాలే. సో Okay. ఒకసారి పోయింది పోయింది, కానీ ఉన్న గుజ్జుని కాపాడుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారండి. ఓకే. దాన్నే కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటారు. కాండ్రో అంటే కార్టిలేజ్, ప్రొటెక్టివ్ అంటే ప్రొటెక్ట్ చేసే డ్రగ్స్. సో అవి రెగ్యులర్ గా వాడొచ్చండి. అది కొన్ని మంత్స్ ఇయర్స్ వరకు కూడా వాడొచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అది కొంచెం రెగ్యులర్ గా వాడినా మంచిది. సో చాలా మంది అడుగుతారు, సార్ గుజ్జు పోయింది కానీ సార్ మళ్ళీ ఆ గుజ్జు పోయింది, మళ్ళీ కొత్త గుజ్జుని తెప్పించడానికి ఏమైనా టాబ్లెట్స్ ఏంటంటే అలా. సో హ్యూమన్ బాడీ అలా వర్క్ కాదు. సో వన్స్ ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్. సో ఆ ఉన్న గుజ్జుని కాపాడుకోవడానికే మనం కొన్ని టాబ్లెట్స్ ఇవి రాసిస్తాం. సో నార్మల్గా నేను చెప్పాను కదా, టాబ్లెట్స్ కొన్ని రాసిస్తాం. సో టాబ్లెట్స్ లో కూడా ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అది ఒక 2 weeks వరకు ఉంటుంది. తర్వాత కాల్షియం టాబ్లెట్స్ అవి ఒక 3 to 6 months వరకు రెగ్యులర్గా వేసుకోవచ్చు. తర్వాత జెల్స్, పెయిన్ కిల్లర్ జెల్స్ అవి వాడచ్చు. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటారు. దీన్నే కార్టిలేజ్ ని ప్రొటెక్ట్ చేసే టాబ్లెట్స్. ఇవి రెగ్యులర్ గా వేసుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇవన్నీ డాక్టర్ కన్సల్ట్ చేసినాకనే ఎస్, వేసుకోవచ్చు. డెఫినెట్లీ డాక్టర్ రాసిన తర్వాతనే వేసుకోవాలి. మీరంతకు మీరు వేసుకోవడంలో నాట్ అన్ ఐడియల్ థింగ్. ఇంకోటి బోన్ హెల్త్ అంటే తగ్గుతుంది అనగానే మోస్ట్లీ కాల్షియం టాబ్లెట్స్ వాడేస్తుంటారు రెగ్యులర్ గా, మంత్స్ టుగెదర్ వాడేస్తుంటారు. సో ఇది సేఫా కాదా? సో గుడ్ క్వశ్చన్ అండి. మన బోన్ వీక్ అవుతుంది అంటే ఒక రీజన్ ఎప్పుడు ఉండదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కల్మినేషన్ ఆఫ్ రీజన్. కాల్షియం ఒక సప్లిమెంట్ మాత్రమే. సో అదే ట్రీట్మెంట్ కాదు. సో దానికోసం కొన్ని వెయిట్ ట్రైనింగ్, విటమిన్ డి పదార్థాలు, మెగ్నీషియం, ఇవి ఈ ఎలిమెంట్స్ అన్ని ఉంటేనే బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో జస్ట్ బికాస్ ఆఫ్ కాల్షియం మన బోన్ స్ట్రెంగ్ కావు. ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ మేక్స్ అవర్ బోన్ స్ట్రాంగ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.